వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు వెతుక్కుంటున్నారు. భౌతికంగా అయితే చెప్పి వెళ్ళాలి, చెప్పకపోతే కర్వం పడి మాట వాస్తున్నా. అది కర్వపడ్డ వాళ్ళ బాధ్యత. అయినప్పటికీ వాళ్ళు వెళ్ళిపోయారు. వెతగా చివరి దొరికినప్పుడు, ఏంటి కుమారుడు ఇలా చేసినావు అని చెప్పినప్పుడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలసి ఉన్నది. కనబడిన తండ్రి సంబోధిస్తూ, కనబడుతున్న తల్లిదండ్రులు కుమారుడుగా చిన్నవాని విషయంలో బాధ్యతలు మాట్లాడుతున్నప్పుడు తాను చెప్పిన సమాధానం, నేను నా తండ్రి పనుల మీద ఉన్నాను అని మాట్లాడిన మాటలు. ఆ కానాను పెళ్లి విందులో కూడా ప్రభు తల్లి వచ్చే విషయాన్ని వివరించినప్పుడు, ఇక్కడ కూడా శరీరధారిగా ఉన్న ఆ వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా విషయాన్ని చెప్పినప్పుడు ఉన్నారు. తల్లే, కుమారుడే, సంఘం. తల్లి కూడా సంఘ కార్యకలాపాల్లో ఆయనతో కూడా ఏకీపించి ప్రయాణం చేసినట్లుగా కనబడుతుంది. విషయాలు తండ్రి కుమారు దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో కుమారుడు ప్రత్యేకంగా ఒక గదిలో కూర్చోవడం, మాట్లాడడం అలా ఉంటూ ఉండగా తల్లి విషయాలు చెప్పుకున్నారు. ఆ తల్లి విషయాలు తీసుకెళ్ళి కుమారుడికి చెప్పింది. కుమారుడు విషయాలతో ప్రస్తావిస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మీద జరిగిన సంభాషణ విషయాన్ని విన్నారు ఆయన. అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అలా పరిస్థితులు అయినప్పుడు ఆయన కానుక వ్యక్తిగా కుమారుడుగా ప్రతి శరీరంగా కనబడుతున్నాడు. కానీ ఆయన మాట్లాడిన మాటల ప్రత్యుత్తరము, నేనేమి చేయలేను, నా అంతటా నేను ఏమి చేయలేను. తానుగా శరీరము రీతిగా ప్రత్యక్షంగా కనబడుచున్న వ్యక్తిగా ఉంది. కనబడుతున్న తల్లి కనబడుతున్న విషయాన్ని ప్రస్తావించి చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన ప్రత్యుత్తరము, నా అంతటా నేను ఏమి చేయలేను, నా సమయం ఇంకనూ రాలేదు. మరి ఆ విషయాన్ని ప్రజలకి తీసుకుని చెప్పాలి ఇంటి వారికి. అప్పుడు వారు బయటకు వచ్చి మరి విషయాన్ని ఏం ప్రస్తావించింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేద్దాం, ప్రభు దగ్గరికి వెళ్ళారు, వచ్చి వెళ్తున్నారు, పత్రితో వస్తుంది, మా సమస్య పరిష్కారం అవుతుందని నిరీక్షించాము. ఇక ఆయన మీతో చెప్పినది మీరు చేయండి, ఆయన మీతో చెప్పినది మీరు చేయండి. ఆ మాటకు ఏం జరిగింది అంటే, ఆ ధర్మ సమస్య పరిష్కారం ఏం చెప్పారు? 5 రాతి బాణం. అంతేనమ్మా? అదే కరెక్ట్ అని చెప్పేది. వాటి నీళ్లతో నింపాను, ఆ నీళ్ళు ద్రాక్షరసంగా మారిపోయాను, అందరికీ వడ్డించాను. ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే, దీని నా ఉద్దేశం ఈ ఉదయకాల సమయంలో మనం అందరం కలిసి దేవుని సేవ చేస్తున్నాం. తండ్రి దేవుడు ప్రత్యక్షంగా కనబడలేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడేది కుమారుడు.
కుమారుడు ఒక్కడిగా కనబడుతున్నాడు కానీ ఒక్కడు కాదు. తాను చెప్తున్న సమాధానంలో నేను నయంతరాన్ని చేయలేనంటున్నాడు. ఐక్యత కనబడుతుంది, ఏకాత్మ కనబడుతుంది, ఏక మనసు కనబడుతుంది. ఈనాటి సహవాసములో, ఈనాటి సంఘములో కూడా మనము ఈ యొక్క ఐక్యతను, సహోదరు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నట్లుగా విశ్వాసం పక్షాలు ఉన్నారు. సహవాసంలో సేవకులు ఉన్నాము, నాయకులు ఉన్నారు. సమీపం ఉండి సహకరించి మరియా ప్రభుతో కూడా ఉండి ఎలాగడ ఒక నెక్స్ట్ పర్సన్ గానో, లేకపోతే ఒక పిఏ గానో, లేకపోతే విషయాన్ని ప్రజలకి కుమారునికి మధ్యలో విషయాలు ప్రస్తావించి విన్నవించేటువంటిది గాను ప్రజల పక్షంగా అక్కడ మనకు కనబడుతుంది. ఇది మనం అనేక కోణాల్లో సేవ చేస్తున్నాం. యేసు కూడా దినాలు శరీర రీతిగా సేవ చేశారు. ఈ దినాలు మనం కూడా సేవ చేస్తున్నాం. మనం చేసిన సేవ విధానంలో ఈ విషయాన్ని కూడా మనం ఒకసారి ప్రస్తావనకు తెచ్చుకొని మనం చేస్తున్న సేవ పరిచర్యలో కూడా ఈ క్రీస్తు యేసు యొక్క అనుకరణను మనం కూర్చుకోగలిగినట్లయితే అట్టి ఐక్య మనసుతో సెలెక్టెడ్ పర్సన్స్ గా దేవుని సేవ మనం ముందు వెళ్ళగలుగుతున్నట్లయితే గొప్ప సేవ చేస్తాం. ఇప్పుడు ఒక రకమైన సెటప్ సేవ మనం అలవాటు పరుచుకున్నాం. హెడ్ క్వార్టర్స్ ఉండడం, మార్చులు నడిపించడం, వారికి తరబితి ఇవ్వడం, వారి సేవలు అపాయింట్ చేయడం, వాళ్ళ సేవ చేయడం, అంతవరకు బాగానే ఉంది. అప్పుడు నెక్స్ట్ వచ్చేపాటికి మళ్ళా నెలకోసారి కూడుకుంటున్నాం, సేవ కూటం చేసుకుంటున్నాం, విశ్వాసం అందరూ అన్ని సంఘాలు కూడుకుంటున్నారు. ఒక సెటప్ రీతి మనం తయారు చేసుకుని సేవను ఇంతవరకు కూర్చుకుంటూ పెంచుకుంటూ సేవలు ముందుకు వస్తూ ఉన్నాం. ఈ పరిచర్యలో ఇంకను ఇప్పుడున్న పరిస్థితుల్లో దీనిలో ఆదినంలో యేసు ప్రభు కనపడిన దేవుడు, తండ్రి అనే దేవుడు, వెనకున్న తండ్రి అనే దేవుడు, పక్కన ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు, ప్రత్యక్షమైనటువంటి యేసు ప్రభు అక్కడ మరి తల్లి కూడా సేవలో తన పాత్ర కనబడుతుంది. తండ్రి పాత్ర అక్కడ కనపడినట్టుగా అక్కడ లేదు, కానీ తల్లి అని మరియు పాత్ర కనబడుతుంది. అలాగే ప్రభు తన శిష్యుని కూడా వెంట పెట్టుకుని ఆ శిష్యులను వారితో 3.5 సంవత్సరములు లేక ప్రభుత్వ శిష్యులు కొంతకాలం ఉండి తగ్గుబీత పొంది తర్వాత సేవా పరిచర్యలో వారిని ఇద్దరిద్దరుగా పంపుకుంటూ సేవ కట్టుకుంటున్న రీతి మనకు కనబడుతుంది. మరియు కొనప్పుడు పౌలు కూడా సంఘటన కొట్టారు, సేవలు చేశారు. ఏడు వ్యక్తులు సమీపంగా ఉన్నారు, 7 వ్యక్తులు ఆయనతో వెంట ఉన్నట్టుగా కనబడుతుంది. అక్కడ ఒక సెటప్, ఇంటర్నల్ ఒక సెటప్ కనబడుతుంది. ఎలీషా కూడా సేవ చేస్తున్న దినాల్లో ఒక సెటెడ్గా ఎలీషా గారు అక్కడ ఆ శిష్య బృందంలో ఆ యొక్క గెహజీ ఇంకా మిగిలిన వాళ్ళు, అలా ఇక్కడ యేసు ప్రభుతో శిష్యులైన వాళ్ళు శిష్యులతో కలిసి ఆయన ప్రార్థన చేయడం, ముఖ్యమైన సేవలతో కలిసి ప్రార్థన చేయడం, తాను ఏకాంతం వెళ్ళి ప్రార్థన చేయడం, ఇలాంటివన్నీ బైబిల్లో మనకి పాత నిబంధన నుంచి ప్రవక్తల దినాల్లో, యేసు ప్రభు దినాల్లో, పౌలు గారి దినాల్లో, పేతురు గారి సేవలో, ఇవన్నీ మనం బైబిల్లో కూడినటువంటివి అవి చూస్తూ ఉన్నాం.
ఆ ఎలీషా దినాల్లో అక్కడ ఉన్నత స్థానంలో నిలిచి సహకరిస్తున్నటువంటి గెహజీ ఆత్మీయతలో ఎలా వెనకబడిపోయినాడో, నెమ్మదిగా ఎలా అబద్ధాలు కూడా డ్రాగ్ అయిపోయినాడు, నెమ్మదిగా అతని శరీరాశ నేత్రసు చేయబడము అనేటువంటివి ప్రవేశించి కుటుంబ పరిధుల్లోనే తన మైండ్ డెవలప్ అయిపోయింది, డైవర్ట్ అయిపోయింది. ఒక రకం ధనాపేక్ష వచ్చింది. బట్టల మీద, ఆస్తిపాస్తుల మీద, ఇండి మీద, బంగారం మీద, సుఖ సౌఖ్యాల మీద, ఆ సెల్ఫ్ అనేటువంటిది ఆ దినమున ఎలీషాను ప్రవేశించి ఎలాంటి ఉన్నత స్థానానికి దూరం అయిపోయాడు. అంటే నెక్స్ట్ ప్రవక్త కావాల్సిన వారి స్థానంలో ప్రవక్త ఎలీషా దగ్గర అతి సమీపంగా తనతోనే ఉంటాం, తనతోనే పండుకోవడం, తన గదిలో అక్కడే ఉంటాం, తన గదిలో పక్క గదిలోనే తలుపు దగ్గర పిలిస్తే పలకడం, చెప్పిన పని చేయడం, ఎలాంటి ఒక పిఎల్ లాగా, ఒక గార్డ్ లాగా, ఎలాంటి సహకారిగా, ఎలాంటి తోటివానిగా, ఎలాంటి ఒక భాగస్వామిగా సేవలో సమేకమై దరిదాపుగా ఎలీషా అంతటి స్థానానికి దేవుడు తన పైకి లేవనెత్తి అతన్ని ఎలీషాతో కలిసి గెహజీ అక్కడ అబైడ్ అయినట్లుగా శరీర ఆత్మ ప్రాణంలో మనిషిగా మనం ఎలా ఏకమైనయో ఒకే వ్యక్తిలో, అది ఇక్కడ దేవుని సేవా పరిస్థితుల్లో కూడా ఎలీషా ఇంకా చాలా మంది తోటి శిష్యులు అని సమీపంగా ఉన్నటువంటి గెహజీ ఎలాంటి సహకరిస్తూ ఎలా సమీపంగా ఉన్నాం. నేను అనుకుంటాను, మరి వాళ్ళ వెనకాల కుటుంబాలు లేవా? ఉన్నాయి. కుటుంబంలో ఉండలేదా? ఉంటున్నారు. మరి ప్రభుత్వ ఎలీషాతో కలిసి అటు ఇటు క్యాంపస్ కూడా వెళ్ళట్లేదా? వెళ్తున్నాడు. కంపెనీ అవుతున్నాడు. మరి అక్కడ భార్య అడ్డం రావటం, లేకపోతే భార్య పిల్లలు అడ్డం రావటం, లేదా తానే అనేటువంటివి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పటికీ ఏబో ఆల్ వీటన్నిటిని అధిగమించి ఎలీషా కూడా అన్నిటిని అధిగమించి అన్ని ఉన్నప్పటికీ అన్నిటితో కూడా ఉంటూ వీటన్నిటిని బట్టి భౌత ఆత్మీయ కార్యములు వెనకపరచకుండా ఆత్మీయ కార్యాలు ముందు పెట్టుకుంటూ సెకండరీ ప్లేస్ కుటుంబ వ్యవస్థను పెట్టుకుంటూ సేవలో సహకరిస్తూ అలా వెళ్ళినటువంటి ఆ ఛానల్ మనకి కనబడుతుంది. కానీ ఈ దినాల్లో అనేక మంది సేవకులు మరి ఆ దినం ఎలీషా గెహజీ ఆయన సేవకుడు, ఆయన శిష్యుడు ఎలాంటి కొనసాగింపులో వెళుతూ ఉండగా ఎన్ని సంవత్సరాలు కొనసాగించబడిందో తన ఫాలోయింగ్ ఎలీషాతో. ఎలీషా తర్వాత ఎలీషే అన్నటువంటి దేవుని సంకల్పంలోనూ ఆ స్థానంలో ఉన్నాడు. ఇన్యాక్షన్ లో కూడా అలాగే ఉన్నాడు. అలాగే అక్కడే ఇద్దరు ఎలాగో భార్య బిడ్డలు లేరు, వాళ్ళు కనపడలేదు. తల్లి ఉంది కానీ తండ్రి ఉన్నాడు, ఇంకా సహోదరుడు ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ ఒక్క పార్టీ కనబడుతుంది. మరి కొన్ని వాళ్ళ విషయం బాధ్యత తీసుకోలేదా? మరి స్త్రీ మీద ఉన్నప్పుడు తండ్రి విషయం బాధ్యత తీసుకోలేదా? సహోదరు విషయం బాధ్యత తీసుకోలేదా? బాధ్యతను విడిచిపెట్టలేదు. భౌతికంగా తీసుకోవాల్సిన బాధ్యతను తీసుకుంటున్నాడు. కానీ అన్ని సమయాల్లో కూడా అప్పరగా ఫోకస్ అయ్యేది, కనబడేది
ఇవన్నీ కనబడడం లేదు. ఇవన్నీ మురుగుగానే ఉంటున్నాయి కానీ అవి ఫోకస్ అయితే ముందు స్థానంలో కనబడడం లేదు. ఆ విధంగా అలా ఫోకస్ అవుతూ నడిపించుకుంటూ గెహజీ ఎలీషాతో కూడా ఉంటున్నాడు. అలాంటి ఐక్యతలో అక్కడ దేవుని సేవ జరుగుతుంది. ఈ దినాల్లో మరి సేవకులు అనేక మంది ఉంటున్నారు కానీ అంత ఈ గెహజీ లాగా సమీపముగా వెంట ఉండి విన్నంటి ఎముకకు మాసు అంటుకున్నట్లుగా పిలిస్తే పలికేలాగా, ఏ గెహజీ ఎక్కడున్నావు? తలుపు దగ్గరే ఉన్నానయ్యా, తలుపు దగ్గరే ఉన్నా. ప్రభుని పర్యాల శిష్యులందరితో కలిసి ప్రార్థన చేసేవారు. ముఖ్యమైన సభతో కలిసి ప్రార్థన చేసేవాడు. ఏకాంతంగా ప్రార్థన చేసుకునేవాడు. ఈ సెటప్స్ కి మనం ఇవన్నీ మనం బైబిల్ చూస్తున్నామంటే ఆ సెట్టింగ్ ఉంది. ఈ దినాల్లో ఎంతమంది సేవకులు మన మధ్య ఉంటున్నారు కానీ ఆ సెట్టింగ్ అనే దాన్ని ఎంతమంది ఫోకస్ అవుతున్నారు, ఎంతమంది కనబడుతున్నారు, ఎంతమంది డిస్పోజల్ గా ఉంటున్నారు, ఎంతమంది ప్రభువుతో ఉండి ఎంతమంది ఎలా ఐక్యపరచబడ్డారు, ఎలీషాతో ఎలా ఐక్యపరచబడ్డారు, ఎలీషాకి గెహజీకి ఉన్న రిలేషన్ ఎలా ఉంది, మరియం గారికి యేసుప్రభువుకి ఉన్న రిలేషన్ ఎలా ఉంది, శిష్యులకి అనుకునే రిలేషన్ ఎలా ఉంది, 12 మందితో ఉన్న రిలేషన్ ఎలా ఉంది, 2-3తో కలిసిన రిలేషన్ ఎలా ఉంది, ఒక్కడిగా ఉన్న రిలేషన్ ఎలా ఉంది. అంటే ఎలాంటి పార్ట్స్ గా స్టెప్ బై స్టెప్స్ గా నెక్స్ట్ 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 అనేటువంటి అది కనపడదు. మన గదిలో పాత గదిలో అర్థం ఉంది. అందరికీ నిలబడితే కానీ 1 2 3 4 5 6 7 8 అలా ఎంత కీన్ గా చూడగలుగుతాడో అంతమందిని తన ఫోటోని తను లెక్కేసుకోవచ్చు. తన ప్రతిబింబం అలా వరుసగా కనబడతా ఉన్నాయి. అదే అర్థం మనం ముందు పెట్టుకుంటే ఒక్కమే కనబడతాం. ఆ రివర్స్ లోకి మనకి అర్థం పెట్టి యాంగిల్ కలిపితే అది ఎంత చూడగలిగితే అంత తనకి కెపాసిటీని బట్టి 2 కాదు 3 కాదు 20 కాదు 30 ఎంతైనా చూడవచ్చు. ఆ దూర దృష్టిలోకి మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే. కాబట్టి ప్రభు ఐక్య స్థలాల్లో ఉన్నారు, వ్యక్తిగానే ఉన్నారు. ఆయన ఆత్మ ఉంది. ఇవాళ కూడా ప్రభు తండ్రి కుమార్ ప్రభుత్వ పరిశుధాత్మ తీర్థ స్థలాలు మన దగ్గర ఉన్నాయి. యేసు ప్రభుత్వం శుద్ధ ప్రార్థన చేసాము. ఏలియా కూడా వచ్చాడు, మోషే వచ్చారు, వాళ్ళు కనబడ్డారు, వాళ్ళు మా సంభాషణ చేయడం ప్రారంభించారు. గత సంవత్సరాల్లో 1000 సంవత్సరాల క్రితం కూడా గతించిపోయినటువంటి వారు కూడా శరీరధారిగా వారి మధ్య కూర్చున్నట్టుగా వాళ్ళ కళ్ళ కనబడ్డారు. బైబిల్ యొక్క గత చరిత్రలో మనం ఇవన్నీ మనం ఎలా చూస్తున్నాము. పీడప్పుడు తండ్రి కాలము గాను, కుమారుని కాలము గాను, పరిశుద్ధాత్మ కాలము గాను, ఇప్పుడు కూడా మనం ఏ కాలం ఉన్నాము అంటే ఏ కాలమైనాను తత్వ కాలాల్లో తత్వము ఐక్యమై ఉన్నారు. బయట ఫేస్ గా ఒకలే కనపడినా తండ్రి కనబడుతున్నా, తండ్రితో కుమారుడు పరిశుద్ధాత్మ, కుమారుడు కాలంలో కుమారుడు కనబడుతున్నా కుమారునితో తండ్రి, కుమారుడితో పరిశుద్ధాత్మ. అలాగే పరిశుద్ధాత్మ కాలానికి వచ్చేప్పటికి ఫస్ట్ ఫేజ్ లో పరిశుద్ధాత్మ కనబడుతుంది, కానీ besides the Son and the Father. అలాగే సంఘము, సహవాసము, పరివారము, ఇవన్నీ కూడా అలా చూసుకుంటూ వెళితే ఎన్నివైపు చూస్తే ఇంకొంచెం కీన్గా చూస్తే కుమారుడు, ఇంకొంచెం కీన్గా చూస్తే పరిశుద్ధాత్మ, ఇంకొంచెం క్లీన్గా చూస్తే సంఘం,
ఇంకా కింద చూస్తే సహవాసం. ఎంత స్ట్రక్చర్, ఎంత పొడవుగా లెంగ్తీగా ఉందో చెప్పడానికి వీలేదు. ఇవన్నిటికీ కలిపి ఒక కాంటాక్ట్, ఒక రే ఎలాంటిది, ఎంత దూరం వాళ్ళకి కనపడుతుందో, ఓ విమానం వెళ్తున్నది వెనకాల కొంత పొడవున అలా ఇది వెలుగుగా కనపడుతూ ఉంటుంది. ఆ వెలుగు జాడ కనపడినప్పుడు ఏంటి ఆ వెలుగు జాడ అంటే దాని వెనక ఒకటి ప్రయాణం చేస్తూ ఉంది. సహవాసము, ఆ వెలుగు అనేటువంటి ఆ యొక్క ఆ తీగల వెలుగు అనేటువంటి ఆ పొడవు ఎంత కనపడుతుందో దానిలో అదంతా కలిపి సహవాసం. సంఘాలు, సేవకులు, సహకారులు, సేవకులు, విశ్వాసులు, ఇదంతా కలిపి ఒక వెలుగు కిరణం ఎంత పొడవుగా కనబడుతుందో అదంతా కలిపి సహవాసంతో కలిపి ఈ రే ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని ప్రత్యక్షమవుతున్నటువంటి కాంతి కిరణం. అది ఒక కాంతి కిరణం యొక్క లెంగ్త్, ఆ లెంగ్త్ లో కాంతి అంతటిలోంచి వస్తున్న లెంగ్త్ లో ఆ మూలం ఉంది. ఆ మూలములో ఈ పొడవు లెంగ్త్ కూడా కనబడుతుంది. ఒక విధంగా చూస్తే సహవాసం, మరొక కోణంలో చూస్తే ఆ సహవాసంలో వాళ్ళందరూ కూడా నిలిచి ఉన్నటువంటి ఆ యొక్క సమూహం. చీమలు చూడండి ఎలా నడుస్తూ ఉంటాయో, పక్షులు చూడండి ఎలా ఎగురుతూ ఉంటాయో, వాటి ఐక్యత, వాటి మీద ఎంత నాలెడ్జ్, ఎంత పుస్తకం ఉంది దాని మీద, ఎంత ఉంది దానికి మెటీరియల్. తేనెటీగలు ఉంది, వాటి మీద ఎంత మెటీరియల్ ఉంది. చీమలు దాని వెనక ఎంత చరిత్ర ఉంది. పక్షుల వెనక ఎంత గొప్ప చరిత్ర ఉంది. దేర్ ఇస్ ఎ గ్రేట్ హిస్టరీ. ఆ నేచర్స్, ఆ పక్షులు ఎన్ని వేల సంవత్సరాల ప్రభు పక్షులు చీమలు సృష్టించాడు, లేకపోతే ఆ యొక్క తేనెటీగను సృష్టించాడు, ఈ చీమను సృష్టించాడు, లేదా చెదలను సృష్టించాడు. ఇన్ని వేల సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ కూడా వాటి సిస్టంలో వెళ్ళిపోతున్నాయి. ఏ జాతికి ఉన్న సిస్టమ్ దానిలో వంశ పారంపర్యంగా అది వచ్చేస్తుంది. పిచ్చు గూడు తయారు చేస్తుంది. అదే ఎన్ని వేల సంస్కృతం దేవుడు పక్షులను సృష్టించాడు ఆ జాతిని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని వందల వేల తరాలు జరుగుతున్నప్పటికీ కూడా ఆ పిచ్చు ఆ జాతికి ఉన్న పక్షి ఆ గూడు తయారు చేయగలుగుతుంది. ఒక్కొక్క జాతికి, ఒక్కొక్క పక్షికి, ఒక జంతువుకి, ఒక్కొక్క దానికి ఒక రకమైన స్వభావం, ఒక సెటప్, ఒక నైజము, ఆ థియరీ అన్నిటికీ దేవుడు సెటప్ చేసినాడు. కాబట్టి ప్రియమైన సంఘం, ఆ సేవకులైన విశ్వాసం కదా, వీఆర్ ఎ రే ఆఫ్ గాడ్, వీఆర్ ఆల్ ద రే ఆఫ్ లైట్. అది ఒక కాంతి కిరణము. ఆ కాంతి కిరణములో ఆ లైన్ లో, ఆ వేలో, ఆ దారిలో చిన్నగా ఉన్నటువంటి కాంతి కిరణంలో ఇవన్నీ కలిసి ఉన్నాయి. నేను అప్పుడప్పుడు చూస్తాను, మన ఇంట్లో టీవీ ఉన్నది కదా, ఆ టీవీ పెట్టాలి, ఏదైనా న్యూస్ పెట్టాల్సి వస్తే ఎవరైనా ఎప్పుడన్నా రేరుగా సంవత్సరం 2 సంవత్సరాలు ఎప్పుడన్నా ఒకసారి తట్టలు తీస్తే ఏవి పెట్టండి అంటాం. వాళ్ళు పెడుతుంటే ఎంతసేపు తిప్పలు పడినా సరే ఆ యొక్క టీవీలో చుక్కలు కొన్ని వందల వేల చుక్కలు అవన్నీ అలా కదులుతున్నట్టుగా కనపడుతున్నాయి, కానీ పిక్చర్ కనపడతాడు. ఏంటి పిక్చర్ అంటే ఆ కనబడుతున్న చుక్కలు కొన్ని వందల వేల సంఖ్యలో అవన్నీ అలా లొక్కలాడుతున్నట్టుగా కనబడుతున్నాయి. కానీ దాని పిక్చర్ కనపడాలంటే అది కాన్స్టెంట్ అవ్వాలా అన్న నా ఊహ. ఎప్పుడైతే చుక్కలన్నీ కాన్స్టెంట్ అయ్యాలని స్టాండ్ అయ్యో అప్పుడు ఫిగర్ కనపడుతుంది. అది చుక్కలుగా మారిపోయిందంటే అది ఫిగరే అలా ఐక్యంగా ఉన్న ఫిగర్ దీని దానికి సపరేట్ అయ్యేపాటికి అది మొక్కలు చెక్కలైపోతుంది. సంఘము కాకూడదు, అట్లా సహవాసాలా కాకూడదు, కుటుంబం అలా కాకూడదు, సేవకులలా కాకూడదు, విశ్వాసులు కాకూడదు. ఏ ఒక్క వ్యక్తి కూడా అది ఎప్పుడైతే సరిగ్గా సెట్ అవ్వలేదు అప్పుడన్నీ ఒకరొకరుగా ఉంటాయి కనబడితే ఇప్పుడు వందల చుక్కలు అవి కదులుతున్నాయి, కానీ అవన్నీ కాంటిన్యూ అలా ఆగిపోయి
కమ్యూన్ లాగా అవి ఐక్యమైనప్పుడు అప్పుడు ఆ రూపం ఏంటో కనబడుతుంది. క్రీస్తు స్వరూపం మీ అందు సంపూర్ణముగా ఏర్పడి వరకు నేను మీ విషయం ప్రసవేదన పడుతున్నాను అన్నారు. ప్రియమైన సహవాసమా, సంగమా, విశ్వాసైన వాళ్ళారా, కుటుంబాలుగా ఉన్న వాళ్ళారా, సేవలుగా ఉన్న వాళ్ళారా, సేవకులు కుటుంబాలుగా ఉన్న వాళ్ళారా, భార్య భర్త బిడ్డలుగా ఉన్న వాళ్ళారా, ఇంత ఇవన్నీ కలిపినటువంటి ఒక టీవీ అనే దానిలో, ఆ ఫోకసింగ్ అనే దానిలో అందరి పాత్ర. సహోదరులు ఎన్ని వేల మంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఎంతమంది రక్షించబడిన వారు ఉన్నారు, ఎంతమంది మన సర్కిల్లో మన విశ్వాసాలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎంతమంది తండ్రులుగా ఉన్నవారు, తల్లులుగా ఉన్నవారు, కుమారులుగా ఉన్నవారు, కుమార్తెలుగా ఉన్నవారు, సేవకులుగా ఉన్నవారు, సహకారులుగా ఉన్నవారు, ఎంతమంది ఉన్నారు. అంతట్లో ఎన్ని వందల వేల లక్షల సంఖ్యలో మనుషులు ఉన్నారు. ఆ హోడ్లో, ప్రభు యొక్క హోడ్లో ఇవన్నీ కూడా అలా ఐక్యమైపోవాలా. అవి అలా కదులుతూ లోకలోకి అనుకుంటా కూడా అవన్నీ ఇప్పుడు అలా అలా ఐక్యమైపోయినాయి. అక్కడ ఈ వందల వేల సంఖ్యలో అవి కణాలు కనపడవు, కానీ ఒక పిక్చర్ మనకు కనబడుతుంది. సో లెట్ దేర్ బి విల్ ఆఫ్ గాడ్ లెట్ బి ఫర్ us. దీనికి చిత్తం అనేటువంటిది ఒకటిగా ఎన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రపంచం అంతా చూస్తున్నా సరే, అక్కడ ఏ వ్యక్తి ఎక్స్పో అవుతున్నాడో ఆ వ్యక్తి కనబడతాడు. అది ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో కొన్ని వందల వేల లక్షల అణువులుగా, పరమాణులుగా వేరువేరుగా కనబడితే కనుక సెట్టింగ్ కనపడదు. అంటే ఏమిటంటే ఒక వ్యక్తి యొక్క మొహం కనబడాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తి మొహం కనపడుతుంది అంటే అంత సెట్ అయినప్పుడు కనపడుతుంది. ఎప్పుడైతే డిస్టర్బ్ అయిపోయిందో అది అవి కొన్ని వందల వేల లక్షల ముక్కలుగా అయిపోతాయి. అక్కడ ఐక్యత ముక్కలు అయిపోతుంది. ఇది అపవాదిన వాడు స్వార్థం అనేటువంటిది, గ్రహజీలు కొంచెం మనసు లాంటివి, ఇవన్నీ కలిపి ఏం చేస్తానంటే ఆ రూపము కనపడకుండా చేస్తాను. దేవుని చిత్తం అనేటువంటి రూపం లేకుండా చేస్తున్నాయి. దేవుని చిత్తం అనే దానికి చోటు లేకుండా చేస్తుంది. దేవుని చిత్తం ఎప్పుడైతే బ్రేక్ చేసుకున్నామో మనం, అప్పుడు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఒక రూపం కనపడదు, ఒక నమ్మకత్వం కనపడదు, ఒక విధేయత కనపడదు. అంటే ఏమీ కనపడదు, అంత అయోమయం అయిపోతుంది. ఏం చూస్తున్నట్టు ఏమీ లేదు. ఇంకా టీవీ సెట్ అవ్వలేదు, సెట్ చేయలేదు. చివరికి ఒక కుర్రోడు ఇచ్చే దాన్ని అలా ఎలా సెట్ చేస్తే అమ్మాయి ఎవరికో నీ కుర్రోడు దాన్ని సెట్ చేసాడు. ఎంతమంది ట్రై చేసి అది సెట్ అవ్వలేదు. కాబట్టి డిస్టర్బ్ చేసేటువంటి దానికి మనం ఐక్య మూలమవుతున్నామా, స్ట్రెచ్ చేసేదానికి మూలమవుతున్నామా అనే విషయాన్ని గమనించాలా. ఐక్యతలోనికి ఏకం కావాలా, ఏకత్వం నుంచి మళ్ళీ డీవియేట్ అయిపోయి కావాలా. సహవాసం అనే దానిలో, సేవకులు అనే దానిలో, కుటుంబం అనే దానిలో, పరిచయం అనే దానిలో ఎంత విస్తారమైన సంఖ్య ఉన్నా సరే అందరూ ఏక మనస్కులై అని ఉంది. ఏక మనస్సు. ఆ ఏక మనస్సుని మనం పోషించుకున్నప్పుడు అద్భుతంగా దేవుని కార్యాలు చూస్తాం. ఏకాత్మ, ఏక మనస్సు, ఏక తాత్పర్యము, వన్నెస్ ఆఫ్ మైండ్, భిన్నత్వం అనేది ఇక రాదు అక్కడ. ఇప్పుడు ఉదాహరణకి మన ఇమ్యూన్ వైజాగ్ ఇన్ని వేల మంది విశ్వాసాలు ఉన్నా, ఇన్ని వందల మంది సేవకులు ఉన్నా, ఎంతమంది ఎన్ని స్థానాల్లో ఉన్నా, మరి ఇన్ని 20-30-40 సంవత్సరాల సహవాస జీవితంలో ఇమ్యూన్ అడిగితే ఎన్నిసార్లు నేను నోటితో చెప్పిన మాటను ఎన్నిసార్లు నువ్వు పక్కన పెట్టుకుంటావు అని అడిగితే తను చెప్పలేకపోతున్నాడు. దరిదాపు 1-2 కూడా ఉన్నాయేమో కానీ నేను చెప్పలేను అంటున్నాడు. తను ఎప్పుడు దేవుని వెళ్ళక మాటని డిస్టర్బ్ చేసుకోలేదు. అది ముక్కలు చెక్కలు చేసుకోలేదు. మరి తనకి ఎలా సాధ్యమైంది? అది మిగిలిన వారికి మనకి ఎందుకు సాధ్యం కాకూడదు? ఎంతకాలం ఆ టీవీలో ఆన్ చేసినప్పుడు కొన్ని వందల వేల కణువులు, పరిమాణములు కనపడుతున్నాయి అక్కడ, కానీ అక్కడ రూపం అనేది కనపడలేదు.
ఈనాటి సహవాసం ఉంటున్న మనం ఇన్ని వేల విశ్వాసులతో, ఇన్ని లక్షల మంది వ్యక్తులతో, ఇన్ని వందల సేవకులతో, ఇన్ని రాష్ట్రాలలో, ఇన్ని దేశాల్లో, ఇన్ని ప్రాంతాల్లో, ఇన్ని ఖండాల్లో విస్తరించబడిన సేవ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కొంతమంది ఉన్నారు విశ్వాసులు, మంచి రక్షణ పొంది మంచి రక్షణ కుటుంబం బయలుదేరి ఒక దేశం, ఒకళ్ళు అమెరికా వెళ్ళిపోయారు, వాళ్ళు ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు, ఇంకో మరుగు దేశం వెళ్ళిపోయారు. రక్షణ పొందిన వారుగా ఉండి వెళ్ళిన వారు ఉన్నారు, మంచి ఆత్మ భారం కలిగి వెళ్ళిన వారు ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? వెతికినా కనపడడం లేదు, ఎక్కడా కనపడడం లేదు. ఇలాంటి సహవాసం నుంచి మరి బయటకు వచ్చారు. కొంతమంది దినాలు వింటున్నారు, చూస్తున్నది ఏంటంటే టచెస్ లేకుండా పోతున్నారు. నేను మొన్న 2 రోజులు 3 రోజుల క్రితం 2 కుటుంబాలు కనపడిన నాకు. నేను వాళ్ళతో మాట్లాడాను, నాతో పర్సనల్గా మాట్లాడాను. వారు ఉంటున్నారు, వారి తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు 2-3 తరాలుగా సహవాసుకి బీజములు రక్షించబడిన వారేయండి. ఇప్పుడున్నటువంటి ఈ పిల్లలు కూడా రక్షణ పొందిన వారేయండి. పెళ్లి చేస్తే ఇద్దరు కూడా మార్చిపోయింది కుటుంబానికి పెళ్లి చేయబడిన వారైనప్పటికీ, ఇద్దరు కలిసి సహవాసంలో తనలో ఉంటున్నప్పటికీ కూడా కంటికి కనబడడం లేదు. ఇంకెక్కడికో అక్కడికో ఎక్కడికో వెళ్ళటం ఎందుకు? ఈ వాట్ హ్యాపెన్? ఏం జరిగింది? చూడండి, ఆటులు పోటులు భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను, సేవలుగాను, విశ్వాసులుగాను, అన్ని విషయాల్లో కూడా ఆటులు పోట్లు అనేటువంటి వాటి. కానీ అక్కడ ఆటులు పోట్లు ఉన్న వ్యక్తి డిస్టర్బ్ అవ్వకూడదు, ఆ స్థిరత్వాన్ని మొక్కలు చేసుకోకూడదు. అది ఇప్పుడు జరుగుతుందంటే మనుషుల వైపు చూసినప్పుడు కొంతమంది భార్య భర్త చాలా ఇబ్బంది భార్య చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది భర్తతో. ఎందుకు ఈ సంవత్సరం చేయలేని అనుకుంటుంది, అది చచ్చిపోదాం అనుకుంటుంది, వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటుంది. అనుకుంటే 10, 20, 30 సంవత్సరాలు ఆ జీవితం అంతా అలాగే ఉంటుంది. ఏంటి సంగతి అంటే, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఎందుకు ఇలా ఉండగలిగేవంటే, నేను బయట అడుగు పెడితే నా భర్త ఏ దారి అయిపోతాడు, నేనే దారి అయిపోతాను, నా పిల్లలు ఏ దారి అయిపోతారు, నా పిల్లలు ఏమైపోతారు, అందుకని నేను నా పిల్లల కొరకు బతుకుతున్నాను అన్ని మాటలు ఉపయోగించే చాలా మంది ఉంటారు. యూ మస్ట్ నాట్ లివ్ ఫర్ అవర్ సేక్. ఇతరులను ఉద్దేశించుకోవాలా, సహవాసానికి ఒక మాదిరిగా ఉండాలా. చూడండి, ఒక పాయింట్ లో నుంచి ఒక రే బయటకు వచ్చి, ఈ పాయింట్ నుంచి ఒక రే బయటకు వచ్చి, ఆ పాయింట్ నుంచి ఒక బయటకు రే వచ్చి, ఎక్కడెక్కడ డిస్టర్బ్ అనేటువంటి పాయింట్ లో నుంచి డిస్టర్బ్ అయిన వాళ్ళు బయటకు వచ్చి ఇటు అటు వీటికి వెళ్తే అక్కడ ఇంకా ఐక్యత ఉంటుందా? ఆ డిస్టర్బెన్స్ అయినటువంటి పరిస్థితులను మనం క్రమబద్ధీకరణ చేసుకోవాలి. వేర్ ద మైండ్ డిస్టర్బ్, ఎక్కడ డిస్టర్బ్ అయిందో దాన్ని ఆ పార్ట్ మనం సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి. భర్త విధానం భర్తకి నచ్చపోయినా సరే, మరి ఎందుకు అంత కష్టపడి సంసారం చేసుకుంటుందంటే నా పిల్లలను చూసి అంటుంది. అలాగే మన ఆత్మను చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, సంఘాన్ని చూసుకోవాలి, సహవాసం చూసుకోవాలి. కొన్ని విషయాలు భరించుకుంటే అవసరమైతే భరించుకోవాలి, ఓర్చుకోవాల్సి ఓర్చుకోవాలి, అడ్జస్ట్ అవ్వాలి. అంతే తప్ప సడన్ గా నేను స్టెప్ చేసుకుంటున్నాను అంటే ఏంటో స్టెప్ ఒకటి విడిచిపెట్టి వెళ్ళిపోవడం, ఏంటో స్టెప్ మరి యాంగిల్ వెళ్ళిపోవడం, ఏంటో స్టెప్ సూసైడ్ చేసుకోవడం. ఈజ్ ది ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్. అది లోకంలో చేస్తుంటారు. అది పరిష్కారమా? కాదు. సహవాసంలో అనేక మంది విశ్వాసులు వాళ్ళు చెదిరిపోతున్నారు. చెదిరిపోకూడదు. చెదిరిపోవడానికి మనల్ని ఎవరు కారుకులే ఉండకూడదు. కాబట్టి
ప్రతి విషయంలో కూడా విశ్వాసులైన, సేవకులమైన, నాయకులమైన ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అది డిస్టర్బ్డ్ గా మార్చబడడానికి ఎవరు మనం సాహసం చేయకూడదు. వన్ మస్ట్ నాట్ బి హెండరెస్ టు ద అదర్ వన్. ఎవరైనా ఏ పాత్రలో ఉన్నా సరే, తల్లి అయినా, కొడుకైనా, కూతురైనా, చిన్న పెద్దలైనా, అన్నైనా, తమ్ముడైనా, ఇదిగైనా తిరిగినా, ఇంతమంది మన గుంపుగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ ఎవరికి వరమైన మనం అడ్జస్టింగ్ నేచర్, సహనం, భరించుకోవడం, ఓర్చుకోవడం, తగ్గించుకోవడం, ఇలాంటి లక్షణాలన్నీ, గుణాలన్నీ అన్ని వదిలేస్తే ఇంకా కన్స్ట్రక్షన్ ఎక్కడ? ఎన్నున్నాయి? నేను చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని మనం పోషించుకున్నప్పుడే ఐక్యత ఉంటుంది, సంఘం ఉంటుంది, సహవాసం ఉంటుంది, నిలిచి ఉంటుంది, బలంగా ఉంటుంది, కొనసాగించబడేది ఉంటుంది, దేవురాజ్యం కట్టేదిగా ఉంటుంది, దేవుని మహింపచ్చేదిగా ఉంటుంది. ఏదో ఒక చిన్న దాన్ని మైండ్ లో పెట్టుకుని అన్నారు, నన్ను పలకరించలేదు, నన్ను చూసి చూడనట్టు, నేను ఆశ్రమం పెట్టి నమస్కారం పెట్టలేదు, చిన్న చిన్న వాటిని ఏదో చేసుకుని మనుషులు హృదయం, ఇంకా చెప్పాలంటే స్పిరిచువల్ గా మనం డివేట్ అయిపోతున్నాము, లేదా డిస్టర్బ్ అయిపోతున్నాము అంటే అర్థం ఏంటి? ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు, ఎంతమంది వేరైపోతున్నారు, ఎంతమంది కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, భార్యను విడిచిపెట్టిన వాళ్ళు ఎంతమంది, భర్తను విడిచిపెట్టిన వాళ్ళు ఎంతమంది, తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఎంతమంది, ఏంటి వీడన్నీ? ఈ ప్రతిని ఏంటి మనం ఆలోచించినట్లయితే ఏదో సమ్ స్మాల్ ఇష్యూ, ఏదో ఇట్లా కొన్ని గ్రహించుకునేవి ఉంటాయి, అవివేకంగా తీసుకునే నిర్ణయాలు ఉంటాయి, మన భక్తి హిమ్మత అయి ఉండవచ్చు, ఎదురువారి అవివేకాన్ని బట్టి కావచ్చు. ఏదేమప్పటికీ ఒక వ్యక్తిగా ఉన్న నీ జీవితానికి ఏ సమయంలో ఏ రకమైన వ్యాధి వచ్చినా వ్యాధిని ఇంకా బలపరుచుకుంటావా, స్థిరపరుచుకుంటావా, పెంచుకుంటావా, వైద్యులను దాన్ని లేకుండా చేసుకుంటావా? సరే, మనం ప్రశ్న చేసుకుంటే ఏ రకమైన వ్యాధి వచ్చినా సరే, ఏ రకమైన వ్యాధి వచ్చినా సరే, వ్యాధి వచ్చిన గ్రహించినప్పుడు ఆ వ్యాధిని పోగొట్టుకోవడానికే ప్రయత్నం చేస్తాడు. శరీరంలోకి ఏ వ్యాధి వచ్చిందో, అలాగే హృదయంలోనికి వచ్చేటువంటి మరి ఆ యొక్క సిచ్యువేషన్స్ మరి ఏం చేస్తున్నావు? దాన్ని ఇంకా పెంచుకుంటున్నావా? ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో చదువుతో మాట్లాడితే అక్కడ దాన్ని ఆ వయసు వైద్యం చేస్తున్నాడా, లేదా వైరస్ ఇంకా ఎక్కువ చేస్తున్నాడు? సరే, శరీరంలో ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎన్ని రకాల పనికిరాని వ్యాధులు వచ్చినా సరే కింద మీద పడి బాధపడి కింద పడి మీద పడి 10 రూపాయలు ఖర్చు పెట్టి, 20 ఖర్చు పెట్టి, 20 వందలు ఖర్చు పెట్టి, 20,000 ఖర్చు, 20 లక్షలైన ఖర్చు పెట్టి ప్రతి వ్యాధిని బయట పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడే. హృదయం డిస్టర్బ్ అయితే ఎందుకు దాన్ని బయట పోగొట్టుకోలేకపోతున్నావు? దాన్ని పెంచుకుంటావేంటి? వ్యాధిని అయితే తగ్గించుకుంటావా? మనసుకి వ్యాధి అయితే దాన్ని పెంచుకుంటావా? సరే, నీకు ఒక వ్యక్తి హృదయం పాడు చేసుకుని ఇంకో మంది దగ్గరికి వెళ్తే దాన్ని తగ్గించాలా, దాన్ని పెంచాలా? అలా కాదు. ప్రతి విశ్వాసీ సేవకులు హృదయాన్ని కట్టుకోవాలి, బలహీనపరచుకోకూడదు. బలహీనపరచబడిన వారు మనం తటస్థించే వారి గాయాన్ని మనం మాన్పాలి. కాబట్టి నేను ముగిస్తాను. ఈ రాత్రి ఉదయకాల సమయంలో సంఘముగా సహవాసంగా కోరుకుంటున్నట్టు మనము ఏకత్వంలోకి వచ్చి దేవుని రాజ్యం కట్టబడాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? నేనుగా కూడా ఆలోచిస్తాను, సహవాసం ఎంతగా తెలియజేస్తాను, ఏం చేయాలి, నేనేం చేయాలి, ఏ పాత్రలు కావాలి, ఎలా కూర్పు చేయాలి, చేర్పులోకి తీసుకురావాలి, ఎలా వన్నికి తీసుకురావాలి అనే విషయం మీరు అందరూ కూడా ఆలోచించాను. ఒక వైరస్ గా ఉండొద్దు, నువ్వు నీ మాటలు ఒక వైరస్ గా ఉండవద్దు. నీ యొక్క చర్యలు, నీ క్రియలు, నీ ప్రవర్తన అది ఒక వ్యాధి క్రిమిగా మార్చుకోమగను. నీవు వ్యాధి క్రిమిగా కాకుండా
యాంటీబయాటిక్ లాగా పనిచేయి. వ్యాధి మూలంగా ఉన్న మాకు వ్యాధిని నివారించేటువంటి ఒక మెడిసిన్ గా నీ మాటలు, నీ సలహాలు ఇవన్నీ కూడా గాయాలు పెంచేవిగాను, ఏదైనా పాడు చేసేవిగాను, ఇంకా పాడు చేసేవిగాను, ఇంకా డిస్టర్బ్ చేసేవిగాను, ఇంకా మనిషిని దూరం చేసేవిగాను. ఇతరులకు ఒక మనిషిని దూరం చేస్తే నీ దగ్గరగా చేసుకోవడమా? నీ దగ్గరగా చేసుకోవడం కోసం ఇతరులకు దూరం చేస్తావా? ఒక వ్యక్తిగత వల్ల మా ఇద్దరి మధ్య ఐక్యత ఉంటే ఆ మనసు నీతోటి తిప్పుకోవడం కోసం అక్కడ వేరు చేస్తావు. ఇవన్నీ వైరస్లు. ఇవి వైరస్ సంబంధించిన వ్యాధులు. ధనాపేక్ష ఒక వైరస్, శరీరాశ ఒక వైరస్, స్వార్థం ఒక వైరస్. ఇవన్నీ భయంకరమైన వ్యాధులు. వ్యాధిని గ్రహిస్తున్నాడు కానీ ప్రతి వ్యక్తి కూడా పాపాన్ని గ్రహించట్లేదు. ఇక్కడే మనుషులు మోసపోతున్నారు. బైబిల్ చెప్తుంది, నిన్ను ప్రేమించుకున్నావా అది శరీరాశ, ఇంకా లోకంలో కొన్ని ఆశిస్తున్నావా అది నేత్రాశ, ఇంకా కొన్ని చేస్తున్నావా దురాశ. విశ్వాసే సేవకుడాలా జాగ్రత్త, ఆలోచించు. వ్యాధి ఏదో వ్యాధి కాదు ఏదో నీకు తెలియడం లేదా? మనసు పాడు చేసుకున్నావు, అది ఘోరమైన వ్యాధి. దేశం వచ్చింది, ఘోరమైన వ్యాధి. విమర్శ వచ్చింది, ఘోరమైన వ్యాధి. మాట అంటే బాధపడుతున్నావు, ఘోరమైన వ్యాధి. మాట అంటున్నావు, అది ఘోరమైన వ్యాధి. వ్యాధులు క్రియేట్ చేసుకోవడం, వ్యాధిని పెంచుకోవడం, ఆత్మను చంపుకోవడం, దేవుని ఆత్మను పోగొట్టుకోవడం, అపోది చోటివ్వడము, నీ ఆత్మకు నష్టము, సంఘానికి నష్టము, సహవాసానికి నష్టము, ఇరుగు వారికి నష్టము, పొరుగు వారికి నష్టం. ఎవరి ఉదయ కాలం ముందు మనం ఏవెక్కువదాం, మేల్కొందాం. త్వరగా రాబోతుంది. దేవుని మాట మనం నేర్చుకోవాలి. నేను చెప్పాను పోయినసారి అందరూ కూడా ఈ 2 నెలలు అయిపోయి ఇంకొక నెల ఉంది, ఆ నెల ఇక్కడ వచ్చేయండి, ఇక్కడే ఉండండి. సేవకులు శని ఆదివారాలు వెళ్ళవస్తే వెళ్ళండి. ఎంతమంది విన్నారు ఆ మాట? మాట వినుట బైబిల్ చెప్పేది. మాట వినకపోవుట అది అపవాది పార్టీ. దేవుని పార్టీ, దేవుని ఆత్మ అయితే వినుబుద్ధినిస్తుంది, అపవాది అయితే వినుబుద్ధిని పోగొడుతుంది. కాబట్టి ఇవన్నీ మన తప్పులుగా, వ్యాధులుగా భావించట్లేదు. భౌతిక వ్యాధులుగా కనబడుతుంది, చిన్నదైన పెద్దదైనా. ఏంటయ్యా రాలేదంటే తలనొప్పి మీద రాలేదయ్యా, ఒంట్లో బాగాలేదు రాలేదయ్యా, రావాలనుకున్నా రాలేకపోయానయ్యా. ఇలాంటి మాటలు కూడా పచ్చి అబద్ధాలు. అసలు రాకపోవడానికి కారణం వేరే ఉంది. నీకు రావాలని మనసు లేక నువ్వు రాలేదు. కానీ చెప్పాల్సి వచ్చేపాటికి రాలేకపోయానయ్యా, వద్దాం అనుకున్నానయ్యా. 100కి 100, 1+1 అలాంటివి 100 కలిపితే కానీ 100 అవుతాం. ఇలాంటి మనసుని చంపుకునేటువంటి పరిస్థితులు సాధారణం అయిపోయినాయి వాళ్ళ సేవకులకి అందరికీ. అసలు విషయం చెప్పడం కాదు, ఏదో ఒక కారణం చెప్పడం. ఈ విధంగా చెప్తే దేవుని ఆత్మ పూర్తిగా చచ్చిపోతుంది అన్నమాట. కొన్నిసార్లు చచ్చిపోయిందని అనుకోవడం సందేహం లేదు. కానీ మరి ఏంటి, తల చేతకు పొడిచినా సరే ఆ పాము తోక కొదుతుందంటే ఆ తోకలో ఉంది ఆ ప్రాణం. తలలో కనపడట్లేదు, తోకలో కనపడుతుంది అన్నట్లుగా మనం లోతుగా మనం ఆలోచించుకుంటే, మనస్సాక్షి అనేది దాన్ని కాపాడుకుంటే, ఎందుకు రాలేదు అంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది ఏంటో అది చెప్పగలిగి ఉండాలి. అలాంటి ఏది కూడా చేయకుండా, అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుల్లో ఉన్నాం అనుకుంటున్నాం కానీ 199 మనుషులను చంపుకున్నటువంటిదే జరుగుతుంది లోపల, కానీ బయటకి ఎక్స్పోజ్ చేసుకుంటలేదు. దేవుని దృష్టిలో మాత్రం 90% పచ్చి అబద్ధాలు, విషయం కాకుండా వేరే విషయం చెప్పడం, ఇవన్నీ కూడా ఏంటంటే భక్తిలో ఉన్నట్లుగా మనం కనుకోసుకుంటున్నాం. కానీ ఒకవేళ రేపు పరలోకం వెళ్ళలేకపోవచ్చు. మనస్సాక్షి అనేది వేరు, యథార్థత వేరు, నిజము వేరు, విలువలు వేరు.
వాటిలో సంఘము హీనమైపోతుంది. ఇంకా చెప్పాలంటే అంతే దినాల్లో విశ్వాసము కనుగొంటే చాలా కష్టమట. అంటే 100కి దాదాపు 99 మంది ఆ ఆత్మలో బలహీనలు కావచ్చు అని అర్థం. రేరు ఎక్కడన్నా ఒక్కళ్ళు ఉంటారేమో పొలం వెళ్ళేవారు అన్నట్టుగా కనబడుతుంది వాళ్ళ. అలా కాదు, ఎక్కడన్నా ఒకళ్ళు వెళ్ళలేకపోతారేమో అన్న మిట్టులో మనం హృదయాన్ని పోషించుకోవాలా, సేవను కట్టుకోవాలా. అలాంటిది రానురా నేను ఒకసారి మీరు రోజు వెంటగా కొంచెం ఆలోచించుకుంటే, నేను మాట్లాడుతున్న ప్రతి మాట, నేను చెప్పే ప్రతి సమాధానం 100% కరెక్టేనా అని ఆలోచించుకుంటే అది పచ్చాబద్ధం. విశ్వాసాలు అడుగుతుంటారు ఒకసారి, వాళ్ళతో చెప్పే మాటలు, పక్క వాళ్ళు అడుగుతారు వాళ్ళతో చెప్పే మాటలు, ఎవరెవరో మాట్లాడినా సరే వాళ్ళు చెప్పే మాట క్షణంలో మాట చెప్పడం జరిగిపోతుంది. కానీ అది భూతార్థంలో బాగా వివరంగా చేసి చూసుకుంటే ఆ మాట నిజం నుంచి వచ్చిందా, పచ్చి అబద్ధంలో నుంచి వచ్చిందా అని ఆలోచించుకుంటే మనస్సాక్షిని చంపుకుంటున్న స్థితి కనపడుతుంది. మనస్సాక్షి అనేది ప్రాణము కన్నా గొప్పది, అది ఆత్మ సంబంధమైనది. మనస్సాక్షి విషయంలో ఏమనంటుంది వాక్యము? మనస్సాక్షిలో వాళ్ళు చచ్చేది అతి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి వాడ బద్దలైన వాడ బద్దలైపోయిందంట. విశాఖపట్నం వాడు వాళ్ళు బద్దలైపోయిన తెలియదు కానీ టికెట్ కూడా పెట్టి చూస్తున్నారు కొంతమంది 5 రోజుల్లో. వాడ బద్దలైపోయింది, అది అక్కడ ఆగిపోయింది, కొంచెం కదలలేక ఆగిపోయిన వాడని చూడడం. వాడు ఇప్పుడు చూడడం కాబట్టి వాడని చూడటానికి అవకాశం దొరికిందంటే ఏ వాడంటే అది బ్రేక్ అయిపోయిన వాడు కాబట్టి అది చూడడానికి అవకాశం దొరికింది. ఇవాళ మనం ఏం చూస్తున్నాం ఆత్మీయంగా? బ్రేక్ అయిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేను వాడని చూశాను, వాడు ఎక్కాను, ఇన్ని అంతస్తులు ఉంది, ఎంత ఉంది, ఆ సాహసం ఎంత, ఆ సేవకుడు ఎంత, ఆ సేవ ఎంత, ఆ సంఖ్య ఎంత, ఆర్పాటం ఎంత, గుడిపోవడం ఎంత, గుడి ఎత్తు ఎంత, ఎంతమంది వస్తారు, ఎంత. ఆ పైలిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి ఎంతమంది చూస్తున్నారు ఎమ్మిని అడగండి. 8,000 లక్షల మంది చూసి ఉంటారు డబ్బులు పెట్టుకోవడం. ఇవాళ వాళ్ళ భద్రైపోయినటువంటి సేవకుడు కూడా ఆ ప్రజలకు ఎగ్జిబిషన్ అయిపోయారు, విశ్వాసం కూడా ఎగ్జిబిషన్ అయిపోయాం. నేను నా మనసుని చంపుకున్నట్లయితే అది చంపుకున్నట్టు నాకు తెలుసు, అది దేవునికి తెలుసు. కానీ నా మనసుని చంపుకున్నట్లయితే తెలియని అమాయకు ప్రజలు బ్రతుకున్న వాడిని బద్దలుగాని వాడిని చూసినట్టుగా చూసి, బద్దలైపోయిన వాడిని చూసి వాడు చూశాను, వాడెక్కాను, వాడు చూసావు, వాడు ఎక్కావు, ఇన్నంతలో చూసావు, అన్నిట్లో నడిచావు, ప్రయాణం చేసావా? నువ్వు ఏ సంఘంలో ఉన్నా, ఏ సహవాసం ఉన్నా, ఏ సేవ దగ్గర ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ అది ఎంత విశాలంగా కనబడుతున్నప్పటికీ కూడా ఈజ్ మూవింగ్, అది కదిలేటువంటి వాడిగా ఉందా? వాళ్ళ బద్దలైపోయి ఆగిపోయినటువంటి వాళ్ళ బద్దలైపోయిన వారి వలే ఉన్నారు. అది సంఘం కావచ్చు, సహవాసం కావచ్చు, నాయకుడు కావచ్చు, యావత్తు కావచ్చు. జాగ్రత్త. మనం లెక్కల్లో వేసుకుని అయ్యా మూర్తి అనుకుంటే కుదరదు. దేవునికి దృష్టిలో మనం ఎలా ఉంటున్నాం? వాడ బద్దలైపోయిన వారి వలె ఉన్నారు. మనస్సాక్షి ఒక ప్రశ్నకి అడిగినప్పుడు తను సమాధానం చెప్పాలనుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ పిక్చర్ ఏంటో చెప్పాలా, అది డైవర్ట్ చేసి మరొక మాటగా చెప్తున్నటువంటిది. దీన్ని బట్టి నేను ఆలోచిస్తే 199 మంది కూడా ఎలా ఉంటారే అంటే అంత మోసం. వాడ బద్దలైపోయిన పరిస్థితి, అంటే మనస్సాక్షి బద్దలైపోయిన పరిస్థితి, మనస్సాక్షి చచ్చిపోయిన పరిస్థితి, మనస్సాక్షిని పారవేసి నువ్వు నోటితో చెప్తున్న మాట ఎక్స్పోజ్ చేసుకుంటున్నటువంటి ఆ రీతి, ఇట్ ఈస్ ఆల్ బ్లఫ్. వాడ బద్దలైపోయిన వారి వల్ల ఉన్నారు.
మరి ఉదయకాల సమయం ఉంది 100% నీ నోటితో చెప్పే మాట ఇది ట్రూ, అది నిజమేనా, లేక పచ్చి అబద్ధం, అసలు కారణం చెప్పకుండా, నెగిటివ్ ఉన్నటువంటి అసలు కారణం చెప్పకుండా పాజిటివ్ గా చెప్పడం. ఇది ఎస్కేపిజం. ఇక్కడ సిచ్యువేషన్ ఎస్కేప్ చేసుకుంటున్నాం కానీ వాస్తవాన్ని పరలోకాన్ని ఎస్కేప్ చేసుకుంటున్నాం. అలాంటి డెప్త్లో దరిదాపు కొన్ని సంఘాల్లో, కొన్ని సహవాసాల్లో ఏదో సంఘం ఏదో సహవాసాన్ని చెప్పడానికి ఆ పదాన్ని ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు. నేను 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 మనము, మన సంఘం, మన సహవాసం, మనము, నేను అనే దగ్గరకు వస్తే ఇండివిజువల్ గా నువ్వు ఎంత గ్రోత్ గా మనసును కాపాడుకుంటున్న వ్యక్తిగా ఉన్నావా, బద్దలైపోయిన వ్యక్తిగా ఉన్నావో ఒక్కసారి ఇదని వర్తమానం బట్టి నువ్వు ఆలోచించుకుంటే తప్పుగా దేవుని ఆత్మని గ్రహింపు చేస్తుంది. దేవుడి మాటలు గ్రహింపనిచ్చిన ఆమెన్.